వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్కి సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ ఈ నెల 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు జరుగుతుంది. అయితే ఈ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్కి ఎవరికి అర్హత ఉంది, ఈ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్కి మనం సెకండ్ ఫేజ్కి వెళ్ళడం వలన ఎవరికి బెనిఫిట్ ఉంటుంది, ఎవరికి ఇబ్బంది అవుతుంది, అసలు వెళ్ళడం మంచిదా కాదా అనేది ఒక్కసారి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈరోజు వచ్చింది. అందులో మనకి ఒక స్కెడ్యూల్ ఇవ్వడం జరిగింది. 23rd నుంచి ఈ మంత్ 23rd నుంచి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ప్రాసెస్లో ఈ వెరిఫికేషన్కి వెళ్ళడం వలన అసలు ఎవరికి దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందని ఒకసారి చూస్తే, ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అటెండ్ అయ్యి వాళ్ళు సీటు కూడా వచ్చి అలాట్మెంట్ అయ్యి రిపోర్ట్ అయ్యి ఇప్పటికీ కూడా రిపోర్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఆ సీట్ సాటిస్ఫాక్షన్ లేదనుకోండి, కాలేజీ కానీ బ్రాంచ్ కానీ వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. ఇకపోతే ఎవరైనా ఫీ పేమెంట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు సర్టిఫికేట్ ఆన్లైన్ వెరిఫికేషన్ జరగని వాళ్ళు ఏం చేయాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్కి అటెండ్ అవ్వాలి. ఇకపోతే కొంతమంది ఫీ పేమెంట్ చేశారు, రిజిస్ట్రేషన్ ఫీజు పే చేశారు, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది, కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు. అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అయితే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కోసం ఫీ పేమెంట్ చేశారో, రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేశారో వాళ్ళెవరూ కూడా ఇప్పుడు సెకండ్ టైం అనేది మరి కట్టాల్సిన అవసరం లేదు. అయితే వీళ్ళే కాకుండా అసలు కాలేజీకి రిపోర్ట్ అవ్వకుండా వాళ్ళకు వచ్చిన సీట్ సాటిస్ఫాక్షన్ లేక సీట్ని క్యాన్సిల్ చేసుకున్నారు, అంటే వాళ్ళకి వచ్చిన అలాట్మెంట్నే క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చు. వీళ్ళందరూ కూడా ఈ సెకండ్ ఫేజ్ దీనికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళే. ఇకపోతే ఈ సెకండ్ ఫేజ్కి అంటే ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలంటే ఎవరైతే మనకి ఇంతవరకు ఫస్ట్ ఫేజ్కి సీటు రాని వాళ్ళు కానీ, సీట్ వచ్చి సాటిస్ఫైడ్ అవ్వడం వాళ్ళు కానీ, అసలు ఫీ పేమెంట్ చేయని వాళ్ళు కానీ, వెబ్ ఆప్షన్స్కి అటెండ్ అవ్వడం వాళ్ళు కానీ, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వడం వాళ్ళు కానీ, ఎవరైనా సరే ఈ ప్రాసెస్లోని ఈ స్కెడ్యూల్ ప్రకారంగా ఆ ప్రాసెస్ చేయించుకొని ఎవరు ఏ ప్రాసెస్ అయితే అనేది ఈ స్కెడ్యూల్లోకి వెళ్ళాలి. ఇది వీళ్ళందరికీ కూడా ఉన్నటువంటి ఎలిజిబిలిటీ. అంతేకాకుండా ఇంటర్మీడియట్ సప్లైలో పాస్ అయిన స్టూడెంట్స్, ఓపెన్ ఇంటర్ ద్వారా కానీ, అలాగే సెంట్రల్ దీంట్లో పాస్ అయిన వాళ్ళు, సెంట్రల్ బోర్డ్ నుంచి పాస్ అయిన స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా ఇందులో ఎలిజిబిలిటీ ఉంది. అయితే ఇక్కడ ఎంపీసీకి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్లో ఓపెన్ ఇంటర్ వాళ్ళైనా ఎవరైనా సరే ఓసీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా 44.5% అనేది ఖచ్చితంగా ఉండాలి. 44.5% కానీ అంతకని ఎక్కువ ఉండొచ్చు. అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయితే 39.5% కానీ లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. వీళ్ళు కూడా ఈ సెకండ్ ఫేజ్ అనే దానికి అర్హులే అవుతారు. ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్కి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళే. ఇకపోతే సెకండ్ ఫేజ్కి వెళ్ళడం మంచిదా కాదా, అసలు వెళ్తే దీనివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా ఉండదా? నా ఒపీనియన్ ప్రకారం అయితే మీకు వచ్చేటటువంటి ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే మీకు ఒక సీట్ అలాట్ అయిందో ఆ సీటు, ఆ కాలేజీ, ఆ బ్రాంచ్ మీకు నచ్చినట్టయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ ఫేజ్కి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా మీకు ఒక సీటు కానీ వచ్చింది అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది ఖచ్చితంగా అది క్యాన్సిల్ అయిపోతుంది. ఆటోమేటిక్గా అది క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ దాని నెక్స్ట్ మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్ ఎవరంటే వాళ్ళకి ఆ సీట్ వెళ్ళిపోతుంది, మీ సీట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటే కన్ఫర్మ్ అయిపోతుంది. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి మీరు సాటిస్ఫై అవ్వకుండా సెకండ్ ఫేజ్కి ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ కాలేజీ కన్నా ఒక బెటర్ ఆప్షన్స్ ఉన్న కాలేజీని మీరు ఎంచుకోవాలి. బెటర్ ఆప్షన్స్ ఉన్న కాలేజీ, బెటర్ ఉన్నటువంటి బ్రాంచ్ని ఎంచుకోవాలి. అంతేకాని మీరు ఫస్ట్ ఫేజ్లో పెట్టినట్టు ఆప్షన్స్ కానీ పెట్టారనుకోండి, అనుకోకుండా నాకు సీట్ వచ్చేసింది అనుకోండి, ఏదో ఒక సీట్ తగిలేసింది అనుకోండి, మీకు వచ్చిన కాలేజీ, ముందు ఫేజ్లో వచ్చిన కాలేజీ మీకు మంచిదయ్యింది అంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి సెకండ్ ఆప్షన్ మీరు పర్ఫెక్ట్గా ఆలోచిస్తే మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీటు కానీ మీకు సాటిస్ఫాక్షన్ ఉంటే అసలు సెకండ్ ఫేజ్ జోలికే వెళ్ళకండి. లేదు ఫస్ట్ ఫేజ్లో నాకు ఎంత మాత్రం నచ్చలేదు, నాకు సెకండ్ ఫేజ్కే వెయిట్ చేస్తాను అన్నప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్ళండి. బట్ సెకండ్ ఫేజ్లో మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాత్రం ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీ కన్నా బెటర్గా ఉన్నటువంటి కాలేజెస్, బెటర్గా ఉన్నటువంటి బ్రాంచెస్కి మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇకపోతే ఇంతవరకు ఫస్ట్ ఫేజ్లో సీటు రాని వాళ్ళు, అలాగే ఇప్పుడు ఫ్రెష్గా సెకండ్ ఫేజ్కి అటెండ్ అవుతున్న వాళ్ళు, మీకు ఏ సీటు లేదనుకున్న వాళ్ళు మాత్రం ఈ సెకండ్ ఫేజే ఒక ఫైనల్ ఫేజ్ కాబట్టి
దీంట్లో మీరు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నాకు ర్యాంక్ బాగానే ఉంది, డెఫినెట్గా నాకు సీట్ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్తో మీరు పెట్టారంటే డెఫినెట్గా మీరు లాస్ అవుతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా కొన్ని సీట్స్ వచ్చేసాయి. కాబట్టి ఆ రిమైనింగ్ సీట్స్ మనకు ఫస్ట్ ఫేజ్లోని మిగిలాయి మనకి. ఎందుకంటే ఇప్పుడు కానీ మనం మిస్ అయిందంటే మీకోసం మనం వేరేగా ఫేజ్ ఉండదు. అప్పుడు మీరు డెఫినెట్గా యూ హ్యావ్ టు చూస్ ఫర్ మేనేజ్మెంట్ సీట్. మేనేజ్మెంట్ సీట్కి వెళ్ళాల్సి ఉంటుంది. కొన్ని లక్షలు పెట్టి మేనేజ్మెంట్ సీట్ కొనాల్సి వస్తుంది. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టండి. దాదాపు ఒక 50,000 1,00,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సీట్ రాకపోతే మీరు ఇంచుమించు ఒక 100 150 ఆప్షన్స్ అనేవి కూడా పెట్టండి. ఏదైనా ఒక కాలేజ్ అనేది మీకు మంచి కాలేజ్ రావచ్చు. బట్ ఆప్షన్స్ పెట్టేవాళ్ళు మాత్రం నేను గత వీడియోలో కూడా చెప్పినట్టుగానే కాలేజీ మంచిది అయ్యుండి బ్రాంచ్ అనేది మీరు ఎంచుకోండి. ఏ బ్రాంచ్ ఎంచుకున్నా మీకు ఆ కాలేజీ మంచిది అయినప్పుడు డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.